Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ వీడియోలో ఇంకొన్ని లైన్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ a line measuring 80 mm అంటే 80 mm true length, 60 mm దాని front view, right? A line measuring 80 mm has one of its end 60 mm above HP and 20 mm in front of VP. Okay. సో 80 mm అనేది ట్రూ లెంగ్త్ అవుతుంది. ఇది ఒక ఎండ్ పొజిషన్ ఇచ్చారు. ఓకే, ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా రిప్రజెంట్ చేస్తే రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. 60 mm అబోవ్ హెచ్పి ఏ అనుకుందాం. ఏ 60 mm హారిజాంటల్ ప్లేన్ కి పైన ఉంది కాబట్టి 60 mm లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఒక పాయింట్ ఏ తీసుకుందాం, ఏ డాష్. దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం రిఫరెన్స్ లైన్ వరకు. నెక్స్ట్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ పాయింట్ ఏ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది అంటే 20 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి. ఓకే, సో ఏ డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయని మనకు తెలుసు. సో దీని నుంచి మనం ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ యాక్చువల్ గా పాయింట్ ఏ అవుతుంది, టాప్ వ్యూ. అంటే ఒక ఎండ్ ఫిక్స్ అయిపోయింది, తెలుసు, డ్రా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎండ్ కావాలి. దానికి ఏం చేయాలి? అదర్ ఎండ్ ఈజ్ 15 mm అబోవ్ హెచ్పి. ఈ రిఫరెన్స్ లైన్ కి 15 mm అబోవ్ ద రిఫరెన్స్ లైన్ ఉంది. ఓకే, అంటే 15 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద మనకి బి డాష్ అనేది కావాలి. బి డాష్ ఉంటుంది. ఓకే, బి యొక్క ఫ్రంట్ వ్యూ దీని మీద ఉంటుంది. దీన్నే మనం లోకస్ ఆఫ్ బి ఇన్ ద ఫ్రంట్ వ్యూ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ట్రూ లెంగ్త్ తెలుసు. ఓకే, ఫ్రంట్ వ్యూ లైన్ లెంగ్త్ ఎంతో తెలుసు, 60 mm. ట్రూ లెంగ్త్ 80 mm. ఏ డాష్ తెలుసు మనకి. ఫస్ట్ లైన్ విపికి ప్యారలల్ గా ఉంది అని అజ్యూమ్ చేసుకుందాం. అంటే విపితో ప్యారలల్ గా ఉంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది, ప్యారలల్ గా ఉన్నది. సో 80 mm దాని లెంగ్త్, ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో. కాబట్టి 80 mm రేడియస్ తో ఏ డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేస్తే 80 mm డిస్టెన్స్ లో ఈ పాయింట్ మనకి B1 డాష్ అవుతుంది. సో ఇప్పుడు ఏ డాష్ B1 డాష్ జాయిన్ చేస్తే ఓకే, ఇది ట్రూ లెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చేసే ఈ యాంగిలే థీటా అవుతుంది. ఓకే, హెచ్పితో ఇంక్లినేషన్. తర్వాత ఇంకొకటి ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఎంతో మనకు తెలుసు. ఏ డాష్ తెలుసు, ఫ్రంట్ వ్యూ లెంగ్త్ 60 mm అని తెలుసు. బి డాష్ అనేది ఈ ప్రొజెక్టర్ ఈ లోకస్ మీదే ఉంటుందని కూడా తెలుసు. కాబట్టి ఏం చేద్దాం, ఏ డాష్ నుంచి ఏ డాష్ బి డాష్ లెంగ్త్ 60 కాబట్టి 60 mm రేడియస్ తో ఏ డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇలాగా ఈ ఆర్క్ డ్రా చేస్తే ఇదే బి డాష్ అవుతుంది. ఓకే, 60 mm రేడియస్ డిస్టెన్స్ లో. సో ఏ డాష్ బి డాష్ జాయిన్ చేద్దాం, దాని ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఈ యాంగిల్ ని మనం మెజర్ చేస్తే అప్పరెంట్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో అవుతుంది, ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇంతవరకు ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుని మిగతా ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఎలా? ఇప్పుడు బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయని తెలుసు కాబట్టి ఒక ప్రొజెక్టర్ ఇక్కడ డ్రా చేసాం. నెక్స్ట్ B1 డాష్ నుంచి ఇంకొక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఎందుకంటే ఈ లైన్ విపికి ప్యారలల్ గా ఉందని అస్యూమ్ చేసుకున్నాం. అంటే విపికి వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉందంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో విపికి ప్యారలల్ గా అంటే ఏ డాష్ B1 డాష్ ని ఏ B1 టాప్ వ్యూ అవుతుంది. ఏ B1 మార్చేసాం. అంటే ఏ B1 అనేది ఈ 30 degrees యాంగిల్ హెచ్పితో చేస్తున్నప్పుడు దీని లెంగ్త్ ఫిక్స్డ్ గా ఉంటుంది. AB1 అది మారదు. సో AB1 అనేది టాప్ వ్యూ లెంగ్త్ కాబట్టి ఏ సెంటర్ గా AB1 రేడియస్ గా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇలా ఒక ఆర్క్ కనుక ఇలా డ్రా చేస్తే అదే బి అవుతుంది టాప్ వ్యూలో. ఎందుకని బి డాష్ అనేది ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి, ప్లస్ ఏ నుంచి ఈ డిస్టెన్స్ లోనే ఉండాలి. కాబట్టి ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. సో ఏబి జాయిన్ చేస్తే ఫైనల్ టాప్ వ్యూ వచ్చింది. ఈ యాంగిల్ ని మనం అపరెంట్ యాంగిల్ అంటాం టాప్ వ్యూలో.
ఇంతవరకు వచ్చింది. ఇంకా కావాల్సిన డేటా ఏంటంటే మనం విపితో యాంగిల్ ఎంత ఉందో కూడా చూపించవచ్చు. ఎలాగంటే ఇక్కడ బి నుంచి ఒక లైన్ ప్యారలల్ లైన్ రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇది లోకస్ ఆఫ్ బి టాప్ వ్యూలో అవుతుంది. దాని ట్రూ లెంగ్త్ 80 mm రేడియస్ తో, అంటే మనం ఈ లైన్ ని హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉందని అస్యూమ్ చేసుకుంటున్నాం. హారిజాంటల్ లైన్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ విపితో ట్రూ ఇంక్లినేషన్ ఎంత ఉందో కనిపిస్తుంది. కాబట్టి 80 mm రేడియస్ తో ఏ నుంచి ఒక ఆర్క్ తో ఈ లోకస్ ని కట్ చేద్దాం. ఇక్కడ వచ్చే పాయింట్ ని B2 అన్నాం. ఓకే, ఇది 80 mm రేడియస్. ఇప్పుడు AB2ని జాయిన్ చేద్దాం. AB2 రెండింటిని జాయిన్ చేసాం. ఓకే, సో ఈ AB2 అనేది టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ అవుతుంది. రెండోది ట్రూ ఇంక్లినేషన్ విపితో ఎంత యాంగిల్ చేస్తుందో చూపిస్తుంది. సో ఇక్కడ ఈ యాంగిల్ ని కనుక మనం మెషర్ చేస్తే అదే 5 అవుతుంది. సో ఈ విధంగా ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేయొచ్చు. మనకు కావాల్సిన డేటా ఏదైతే కావాలో, ఏ పారామీటర్ కావాలంటే ఆ పారామీటర్ ఈ విధంగా కనుక్కుంటాం. సో ఈ టాపిక్ మీకు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.